భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీకి 24 నియోజకవర్గాలు మాత్రమే ఇచ్చారు. దాంట్లో 3 ఎంపీ, మిగతా 21 ఎమ్మెల్యే సీట్లు. ఇది చాలా మరి అన్యాయం అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ పాన్సన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, అంతకుముందు నాకు 10 కూడా రాలేదు కదా, 10 సీట్లు కూడా రాలేదు కదా, మరి నేను ఎలా అడుగుతాను గట్టిగా అని అదొక సమర్థింపు. తర్వాత ఏమో 3 నియోజకవర్గాలు అంటే ఎంపీ సీట్లు ఇచ్చారు కనుక 3 ఎంపీ సీట్లు ఒక్కొక్కటి 3 వేసారి 4 వేసి కింద 4 ఎమ్మెల్యే సీట్ల కింద వస్తాయి కనుక సో ఇంచుమించు 40 సీట్లు మనకి ఇచ్చినట్టే అంటున్నాడు. ఎవరిని మోసం చేసుకుంటున్నాడు ఆయన? సొంతాన్ని అతనే మోసం చేసుకుంటున్నాడా? ఎవరిస్తున్నారు ఇతనికి ఇలాంటి పనికిరాని అడ్వైజులు? నాకు అర్థం కాదు. కొంతమంది అంటారు 10,000 కోట్లు పవన్ కళ్యాణ్కి ముట్టాయి బాబు గారి దగ్గర నుంచి, అందువల్ల ఇతను ఆయన ఏం చెప్తే చేస్తాడు, ఒక చిన్న కీలుబొమ్మలో ఆడతాడు అని చెప్పి కొంతమంది అంటారు. అది నిజమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంతలా దిగజారిపోవాలి? ఇంత అవసరమా ఆయనకి? ఆయన్ని సద్బుద్ధించుకుంటాడు, మరి వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని మొబ్బై పెడుతున్నాడు, వాళ్ళ క్యాడర్లందరినీ ఒప్పించడానికి ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ మోసం ఎందుకు చేయాలండి? ఆయన మోసం చేసుకున్నాడు, బాగానే ఉంది. ఆయన వెనకాల నడుపుకుని వచ్చిన ఒక మంచి పటిష్టమైన సామాజిక వర్గం వాళ్ళ అన్నలాగే దబ్బేశాడు చిరంజీవి. మొత్తం అప్పుడు బాగానే పర్ఫామ్ చేశారు. 18 ఆ ప్రజారాజ్యం 18 దాకా సీట్లు వచ్చాయి. అది తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం అయిపోయాడు. ఏంటండి వీడు ఏమనంటే అది డబ్బులే ఉంటాడు. ఇంత కమర్షియల్గా ఆలోచించి ప్రజల గురించి అవసరం లేని వాళ్ళు పాలిటిక్స్లో ఎందుకు దిగుతారు? ఓన్లీ టు అంటే అందాకా ఏదో కొంత రెవెన్యూ జనరేషన్ కోసమా, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమా? అదే ఒకేసారి 10,000 కోట్లు నడుస్తాడండి. ఎన్ని సినిమాలు తీస్తే 10,000 కోట్లు అందుకోసమా? గట్టిగా అడగాలండి. పాపం వాళ్ళ వెనకాల తిరిగి చాలా ఆశలు పెట్టుకుని ఏదో చేద్దాం అనుకున్న పాపం కార్యకర్తలు, కాపు సామాజిక వర్గానికి లీడర్స్, ముద్రగడ్డ పద్మనాభం గ్రేట్ లీడర్ అండి. అలాంటి ఆయన్ని బీజేపీలో చేరకుండా మన ప్రాక్సీలు ఉంటారు కదా, టీడీపీ ప్రాక్సీలు అందరూ కలిసి ఆయన్ని బీజేపీ దగ్గర రాని యాంటగనైజ్ చేశారు. దానివల్ల బీజేపీకి తీరని నష్టం. ముద్రగడ్డ పద్మనాభం గారు కూడా ఆయన కూడా బాగా నష్టపోయారు చెప్పాలంటే. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ఏం చేద్దాం అనుకున్నా మనవాడు పవన్ కళ్యాణ్ వద్దు ఆగు నేను చూస్తానంటాడు. ఏమి చూస్తాడో తెలియదు. అదండి పట్టుమని 25 కూడా సీట్లు కూడా ఇవ్వలేదు అని చెప్పి సాక్షి వాళ్ళు జోకులు వేస్తున్నారు. పాపం మరి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికైనా అర్థమై కొంచెం మంచి మిత్రుడు మంచివాడు ఉండాలండి. అప్పుడు ఎవరిని నమ్ముతున్నామో వాడు కరెక్ట్గా ఉండాలి. ఎంత చెత్త పాపం అలా పడిపోయాడు. నాకైతే అమాయకుడే అనిపిస్తున్నాడు ఇతను. ఆయన అడ్వైజర్స్ కరెక్ట్ కాదు. ఆడెవడో నాదెండ్ల మనోహర్ ఉంటాడు వెనకాలే, వాడు ఏం చెప్తాడో అది చేస్తాడు ఇతను. నాదెండ్ల మనోహర్ వాడేం చెప్తాడు, తెలుగుదేశం వదలదు, అబ్బో చంద్రబాబు పొడింగ్, ఆయన వస్తే మన దేశం అలా అయిపోద్ది, ఇలా అయిపోద్ది, తెలుగుదేశం మన ఆంధ్రదేశం సింగపూర్కి ఈ బాబు అయిపోద్ది, సింగపూర్ నుంచి అప్పుడు అందరూ వలస వచ్చి ఇక్కడ కార్మికుల కింద పనిచేస్తారు అని ఏదో చెప్తాడు. దాంతో ఇతను నమ్మేస్తాడు అని ఆయన అనుకున్నాను. సో అర్జెంటుగా నా అభిప్రాయం ఏంటంటే అర్జెంటుగా పవన్ కళ్యాణ్ విడిపోయి బీజేపీతో కలిసి వేరే 3వ కూటమి కింద పోటీ చేస్తే ఇవాళ కాకపోయినా డౌన్ ద లైన్ 5 years from now పవన్ కళ్యాణ్ క్యాన్ బికమ్ ద చీఫ్ మినిస్టర్. ఇదే చంద్రబాబుతో ఎన్నాళ్ళున్నా ఏదో సెకండ్ ఫీల్డ్ కింద ఉంటాడు తప్ప
1 సీటు 4 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, కానీ అంతకంటే ఎక్కువ రానివ్వడు అతను. అది నా అభిప్రాయం. మీరంతా ఏమంటారు? కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ ఆల్టర్నేటివ్ ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా అది ఎక్స్పోజ్ చేయండి. లెట్ us థింక్ అండ్ ఎక్స్ప్లోర్ మోర్ పాసిబిలిటీస్. జై శ్రీరామ్.